పొంగులేటి కొడుకు ఇంట్లో కష్టం సోదాలు చేశారంట. వాచ్ల దొంగతనం కేసు ఇది, వాచీలు ఎత్తుకొచ్చిన కేసు. ఎత్తం చూస్తాం మనం చెప్పేవేమో నీతులు, జోరేదేమో ఏదో కొంపలు అన్నట్టుగా ఈయన 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 మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు పొంగులేటి. నిన్న ఒక ట్వీట్ చూసిన, ఆ ట్వీట్ మీకు చూపిస్తా. ఒక కాంగ్రెస్ కార్యకర్త చేసినటువంటి ట్వీటు ఇది. పొంగులేటి గురించి బాగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఏమంటున్నాడంటే, ఆయన పొంగులేటిని కేసీఆర్ ఎందుకు దూరం పెట్టినో మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి పెట్టిన ట్వీట్. ఒక్కసారి చూడండి మీరు. వీడు బాగా డేంజర్ పార్టీకి అని చెప్పి కేసీఆర్ ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కన పెడితే ఇవాళ వాడు కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది జగిత్యాలలో ఒక కాంగ్రెస్ నాయకుడు పెట్టినటువంటి, ఒక కాంగ్రెస్ కార్యకర్త పెట్టినటువంటి పోస్టు. కేసీఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు పక్కన పెట్టిండు, వాడు ఎంత డేంజర్గా మారుతా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. సో అంటే పార్టీని ఇప్పటికే రెండుగా విభజించి ఆగం చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అంటే పాత కాంగ్రెస్ బ్యాచ్, కొత్త కాంగ్రెస్ బ్యాచ్, ఇట్లా పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, వలస వచ్చిన కాంగ్రెస్, ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఇందులో నడుస్తూ ఉందన్నమాట. ఇదంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో మొత్తం కూడా ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఎట్లా కొన్ని వేల కోట్లకు కాంట్రాక్టర్ కాబట్టి కొన్ని వేల కోట్లు ఉంటాయి, ఆ కోట్లన్నీ కుమ్మరిచ్చి ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనమాట. అది ఇక ఆయన కొడుకు వాచ్ దొంగతనం కేసులో వ్యవహారం నడుస్తూ ఉంది. ఒకసారి చూడండి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇంట్లో కస్టమ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కుమారుడు పొంగులేటి హర్షవర్ధన్ రెడ్డి విదేశాల నుంచి ఖరీదైన వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. గురువింద దగ్గర తన కింద ఉన్న 40 అన్నట్టు ఇంట్లో ఈయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు అక్రమంగా, కొడుకేమో వాచ్ దొంగతనం చేస్తాడు, వాచ్లను స్మగ్లింగ్ చేస్తాడు. పెద్ద క్రైమ్ ఇది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి కాస్ట్లీ వాచ్లను తీసుకొచ్చి స్మగ్లింగ్, అంటే జల మార్గం ద్వారానో లేకపోతే ఏదో ఒక మార్గం ద్వారా తీసుకొచ్చి అక్రమంగా ట్యాక్సులు కట్టకుండా ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో అమ్మడం అనమాట. ఇది పెద్ద స్మగ్లింగ్ వ్యవహారం అన్నమాట. పెద్ద స్మగ్లర్ ఈయన ఈ పిల్లగాడు. అయ్యనేమో పొలిటికల్ స్మగ్లరు, కొడుకేమో వాచ్ల స్మగ్లరు. సరిపోయారు మంచిగా. ఇక చూడు, ఆయన కుమారుడు పొంగులేటి హర్షవర్ధన్ రెడ్డి విదేశాల నుంచి ఖరీదైన వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న కస్టమ్ అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో హర్షవర్ధన్ రెడ్డి నుంచి 2 వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని హర్షవర్ధన్ హాంకాంగ్ నుంచి మహమ్మద్ ఫహరుద్దీన్ ముబీన్ అనేటువంటి వ్యక్తి నుంచి సింగపూర్ మీదుగా తరలించినట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు 1.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. హర్షవర్ధన్ రెడ్డి తెచ్చిన వాచ్ల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 55740, మరొకటి బ్రెగ్యూట్ 2750 అనేటువంటి మోడల్గా తేల్చారు. వీటిలో పాటెక్ ఫిలిప్ కంపెనీ వాచ్లకు ఇండియాలో డీలర్లు లేరు. బ్రెగ్యూట్ కంపెనీ వాచీలు ప్రస్తుతం భారతదేశంలో డీలర్లు లేరు. దీంతో అనుమానించినటువంటి కస్టమ్ అధికారులు వాచ్లను పరిశీలించి ముబీబ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. నవీన్ అనేటువంటి వ్యక్తి కోసం వాచీలు తెచ్చినట్టు చెప్పినంట. ఈయనిద్దరు అరెస్ట్ అయితే ఎవరు తెప్పించినా ఈ కథ అంతా అంటే ఈయన అన్నమాట. సో కాబట్టి కొడుకేమో వాచ్ల స్మగ్లరు, అయ్యనేమో పొలిటికల్ స్మగ్లరు. ఇక్కడ నుంచి అక్కడ ఎత్తుకపోయేందుకు ఎమ్మెల్యేలను కొనుక్కపోతున్నటువంటి స్మగ్లర్ అనమాట. సో ఈ విధంగా నడుస్తూ ఉంది వ్యవహారము. పొంగులేటి, నీ మచ్చ, నీ కింద ఉన్నటువంటి నలుపు నువ్వు చూసుకో. ఫస్ట్ నీ కొడుకుని చక్కగా ఈ దొంగతనం చేయకరా, గిట్లా వాచ్లు ఆడికెళ్ళి ఇటుకెళ్ళి తీసుకురాకురా, మనం అక్రమంగా సంపాదించినాయి, మనం ఆ పశలు ఈ పశలు మింగినాయి, మస్తుకున్నాయి మన దగ్గర పశలు, గిట్లా ఎందుకు గుంజుకొస్తావు ఆ పశలు ఈ పశలు, ఎందుకు ఇట్లా స్మగ్లింగ్ చేస్తావు అని చెప్పేసి నీ కొడుకుకు బుద్ధి చెప్పుకో. ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు బుద్ధి చెప్పుకున్నాక తర్వాత నీతులు చెప్పు, తర్వాత జనాలకు నీతులు చెప్పు. కానీ షీనన్నా అంట, నీకు నువ్వే అన్న అనుకొని నీకు నువ్వే జేజేలు కొట్టించుకుంటూ సరిపోదు.